హాయ్ నమస్తే. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు గుంటూరు మిర్చి యార్డు బయట గూడాల్లో దింపిన సరుకులు, రకాలు, ఆ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగున్నాయి, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది మార్కెట్ ధరలు. ముందుగా మనం డేట్ చూసుకుంటే ఈరోజు మే నెల, ఈరోజు వచ్చేసి 18వ తారీఖు 2024, ఈరోజు శనివారం. సరుకుల గురించి మాట్లాడుకుంటే నిన్న ఇవాళ కొంచెం వర్ష ప్రభావం అయితే ఉందండి. కొంచెం రాష్ట్రంలో కొంచెం సరుకులు అయితే తక్కువగా వచ్చినాయి. సరుకులు కొద్ది గొప్ప వచ్చినా గూడెలలో అక్కడక్కడ వ్యాపార లావాదేవీలు జరిగినాయి. అనుకున్నంత వ్యాపారస్తులు కానీ క్వాలిటీలకు సంబంధించి అనుకున్నంత క్వాలిటీలు కానీ మార్కెట్లో చుట్టుపక్కల గూడెల్లో కూడా ఎక్కడ కూడా కనపడలేదండి. కాకపోతే కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ పరంగా జరిగినాయి, వ్యాపారస్తులు కొన్నారు. కొంతమంది వ్యాపారస్తులను కూడా నేను కలిసి అడిగినప్పుడు, ఏమంటే ఏసీలు సరుకులు అయితే ఎక్స్పోర్ట్ పరంగా పార్టీలు అడుగుతున్నారు, ఇక్కడేమో నాన్ ఏసీలు అయితే పెడతలేదు, 1-2 చోట్ల పెట్టినా పెద్ద సేల్స్ ఉండట్లేదండి. తేజ ఆర్మూర్ చూశాను, బంగారం చూశాను, తర్వాత కొన్ని రకాలు 2-3 రకాలు చూశాను. వాటికైతే కొద్దిగా సేల్స్ అనిపించలేదు. నాన్ ఏసీ రకాలకు సంబంధించి ఏ విధంగా ఏ రకాలు వచ్చినాయి, క్వాలిటీలు ఏ విధంగా ఉండే, సేల్స్ ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం. ముందుగా తెలుసుకునే ముందు వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయటం వల్ల నాకు సపోర్ట్ ఉంటుంది. కొంతమందికి నలుగురికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఎంతో ఉపయోగపడుతుందండి. సెలవుల్లో కూడా మార్కెట్ రిపోర్ట్ అనేది మీకు తెలుస్తుంది, అటు ఏసీలు కానీ నాన్ ఏసీలు కానీ. ఇంకా మార్కెట్ ధరలోకి వెళ్ళిపోదాం. ఏసీకి సంబంధించి అయితే ముఠా వాళ్ళు రేపు సోమవారం నుంచి అయితే కొంచెం ఏసీలు అయితే కదలికలు జరుగుతాయి. ఇప్పుడు నాన్ ఏసీ ధరలు చూద్దాం. నాన్ ఏసీకి సంబంధించి ముందు తేజ రకం చూసుకుంటే స్టార్టింగ్ 12,000 కానించి ఉందండి. మీడియం క్వాలిటీలు 12,000 కానించి నాన్ ఏసీ తేజ మొదలై హైయెస్ట్ కనుక నేను చూసుకుంటే బెస్ట్ రకం 18,500 వరకు అయితే చూశాను. తర్వాత రైస్ సోదరులకి గుర్తుపెట్టుకోండి, కొన్ని రకాల వీడియోలు తీశాను, కొన్ని మిర్చి రకాలు క్వాలిటీలు వాటి ధరలు తీశాను. వీడియో నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు మీరు మార్కెట్లో. నాకు మొత్తం కూడా తిరిగి గూడెలలో తిరిగి చూస్తే ఎక్కువగా తేజ, ఆర్మూరు, క్లాసిక్, మిగతా అన్ని నాందారి సీడ్ రకాలకు సంబంధించి అక్కడక్కడ కనపడ్డాయి. మొత్తం అన్ని మిర్చి రకాలు కనపడతలేదు, కొన్ని రకాలు నేను కనపడ్డాయి చెబుతున్నాను. 334 సూపర్ 10 ఈ రకాలు చూసుకుంటే మీడియం క్వాలిటీలు 9-10,000 కానించి అయితే మొదలై హైయెస్ట్కి మాత్రం బెస్ట్ రకాలు అంటే కొంచెం మీడియం బెస్ట్ 13,000-13,500 వరకు అయితే 34లు చూశాను. కాకపోతే వ్యాపారస్తులు కూడా ఈ నాన్ ఏసీ కంటే ఏసీల మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాన్ ఏసీలు ఒక విధంగా చెప్పాలంటే కచ్చడా రకాలంటే బాగా మెతక రకాలు, కొంచెం గ్రేడింగ్ లేని ఇవి సేల్స్ తక్కువ ఉన్నాయండి. అన్ని మిర్చి రకాలకు సంబంధించి అన్ని మిర్చి ఉన్న రకాల్లో కొద్దిగా సైజు తక్కువైన రంగుంటే సేల్స్ ఉంది. ఈ కచ్చడా రకాలు కానీ ఒక మాదిరిగా ఉన్న రకాలు అటు 7,000 కానించి అన్ని మిర్చి రకాలకు సంబంధించండి 7,000 కానించి 10,000 దాకా జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి. తర్వాత ఈ బంగారం అయితే ఏసీ చూశానండి, 16,000 దాకా అయితే జరిగింది ఏసీ అయితే. నాన్ ఏసీకి సంబంధించి క్వాలిటీల పరంగా 7,000 కానించి 10,000 దాకా జరుగుతున్నాయి బంగారం. తర్వాత ఈ నాందారి సీడ్ రకాలు 264, 279, ఈ క్లాసిక్ సంఘాలు ఇవన్నీ కూడా అటు బెస్ట్లు కూడా లేవండి. మరి గూడెలలో సరుకు దిగిన దాంట్లో బెస్ట్ కూడా సరుకులు చాలా తక్కువ. నిన్నటి సరుకులే కొద్ది గొప్ప వచ్చినాయి, వాతావరణం బాగలేక. ఉన్న సరుకులు చూసుకుంటే 7,000 కానించి 10,000 దాకా జరుగుతున్నాయి. సిజంటా బ్యాడ్కి అయితే అటు అవి కూడా క్వాలిటీ ఉన్న మిర్చి అయితే నాకు కనపడలేదు అది ఈరోజు గూడెల్లో. అటు 8,000 కానించి 10,000, 11,000 అది కూడా 1-2 చోట్లే కనపడుతున్నాయి గూడెలలో బయట. అటు ఏసీ ప్లాట్ఫారాల మీద దింపుకునే అవకాశం దిగుమతి వ్యాపారస్తులకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దింపుకున్న కాబట్టి నేను తిరిగి మొత్తం గ్యాదర్ చేసి చూసిన ప్రకారం అయితే, ఎందుకంటే పెద్దగా వ్యాపార వాతావరణం బాగాపోవటం వల్ల వర్షాల కారణంగా అనుకున్నంత వ్యాపారస్తులు కానీ అనుకున్నంత వ్యాపారాలు కానీ జరగట్లేదు.
తర్వాత రకాలు వచ్చి 355 మార్కెట్లో కనపడలేదండి. డీడీలు కూడా అవి బ్రేక్ అయిపోయినాయి, కర్నూలు నుంచి వైపు వస్తున్న సరుకులు. తర్వాత ఇంకా 341 అక్కడక్కడ పెట్టినా కొంచెం క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు, కానీ క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీలు అడుగుతున్నారు అడిగితే, లేదా ఒక బెస్ట్ క్వాలిటీ 341 అటు భద్రాచలం కావచ్చు, దేశవాళి కావచ్చు, ఆ క్వాలిటీ ఉన్న మిర్చి అయితే కనపడతలా. ఇగురు పిక్కలు వచ్చినాయి లాస్ట్లో, అవి కూడా 8, 9, 10,000 దాకా అయితే జరుగుతున్నాయి. అంటే అటు మీడియం బెస్ట్లే. టోటల్గా నేను గూడాల మొత్తం తిరిగి చూసిన ఉన్న రకాలలో మీడియం బెస్ట్ అండి. లో మీడియాలు అయితే సేల్స్ పెద్దగా లేదండి. మెతక తగిలిన వాటర్ స్ప్రే కానీ, నీళ్ళు కొట్టిన మిరగాయలు, లేదా గ్రేడింగ్ పండ్లు ఉన్న మిరగాయలు, కొంచెం ఆకుపొట్టు కానీ ఈ పుల్ల ఇవన్నీ ఉన్నాయి, అవి పెద్దగా సేల్స్ ఉండట్ల. కొంచెం ఉన్నట్లో కూడా శుద్ధంగా ఉన్నవాటిని సేల్స్ ఉన్నాయి మీడియా రాయిన. తర్వాత రకాలు ఇంకా నెంబర్ 5, ఈ నెంబర్ 5 కానీ కొన్ని రకాలండి. నెంబర్ 5 తేజ కావచ్చు, ఆర్మూర్ కావచ్చు, కొన్ని ఈ కందుకూరు, గిద్దలూరు ఇప్పుడు వస్తున్నాయి మిరగాయలు సెకండ్ కోతలు. వాళ్ళు పంట వేయటం లేటుగా వేస్తారు, ఇప్పుడు సెకండ్ కోతలు అవి తెగుతున్నాయి కూడా. కొద్దిగా శుద్ధంగా ఉంటున్నాయి క్వాలిటీలు మిరగాయలు కూడా, అవి సేల్స్ పరంగా బాగుంది. నేను చూసిన వరకు అయితే నెంబర్ 5 కూడా అటు 8,000 కానీ చీకురు పిక్కలు హైయెస్ట్ అంటే మీడియం బెస్ట్. ఆ మీడియం బెస్ట్లో కూడా అక్కడక్కడ పండు తగలటం ఉంటాయి, అవి 12,000 13,000 దాకా అయితే జరుగుతున్నాయి నెంబర్ 5. ఇవ్వండి ఎరుపు రకాలైతే ఇవి. ఎల్లో మిర్చి నాకు కొంతమంది రైతు సోదరులు అడుగుతున్నారు, ఎల్లో మిర్చి గురించి చెప్పండి అని. కొంత ఏసీలు కూడా అడుగుతున్నారు. ఏసీలు అయితే అక్కడక్కడ పెట్టినా కొద్దిగా సేల్స్ ఉండట్లేదండి. 1-2 రకాలు 34 కావాల్సిన వాళ్ళు 34 అడుగుతున్నారు. సీడ్ రకాలకు సంబంధించి నెంబర్ 5 అడుగుతున్నారు. ఇవి అయితే తెలియదు. రేపు సోమవారం నుంచి కూడా ఏసీలు తీస్తారని చెప్పి అనుకుంటున్నాను నేను. నాకు తెలిసినంత కొంతమంది ఏసీ వాళ్ళని నేను కలిసి అడిగినప్పుడు కొద్దిగా సోమవారం నుంచి అయితే కొద్దిగా ముఠా వాళ్ళు అటు శ్రీకాకుళం, విజయనగరం వైపు ఎలక్షన్కి వెళ్ళారంటే వాళ్ళు వస్తున్నారు. కొన్ని ఏసీలలో లోపల ఉన్న వాతావరణం మందు అనేది ఎలికలకి వాడికి సంబంధించి మందు పెడతాం, ఒక వారం రోజుల దాకా డోర్లు తీయటం కుదరదని చెప్పడం జరిగిందని కొంత ఏసీలు తిరగటం. ఇవ్వండి ఎరుపు రకాలు అయితే ఈరోజు ఉన్న కొద్దిగా శుద్ధమైన క్వాలిటీలు అడుగుతున్నారు, సేల్స్ ఉంది. కొన్ని రకాలు కూడా వీడియో తీయటం జరిగింది, మీరు చూడండి. నెక్స్ట్ తాళైతే సీడ్ తాళైతే 4,000 కానించి 6,000 దాకా జరుగుతున్నాయండి సీడ్ తాలు. అది 34 కానీ మిగతా ఈ సీడ్ తాలు 341 మిగతా రకాలన్నీ ఆర్మూరు ఈ రకాలన్నీ. తేజ తాలైతే అటు 7,000 కానించి 10,000 ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదైనా బాగా రంగులు ఉంటే కనుక 11,000 ఆ పైన. ఎక్కువగా అయితే నాకు 10,000 లోపే ఎక్కువగా తేజ తాలు కూడా, ఎందుకంటే ఏ తాలైనా కొద్దిగా రంగు తక్కువ తాలు వస్తున్నాయి. ఇవ్వండి అక్కడక్కడ కొన్ని బయట ఊళ్ళ నుంచి అటు గురిజాలు కావచ్చు, దాచిపల్లి, అటు బయట ఊరి నుంచి ఏసీలు కూడా కొన్ని మిర్చి రకాలు వస్తున్నాయి. అంటే క్వాలిటీ ఉన్నట్ల మీడియం బెస్ట్లు ఇవి అయితే ఉన్నాయండి. ఈరోజైతే గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల గూడెలలో కానీ స్టోరేజ్లో కానీ మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయండి. ఇవ్వండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయటం మర్చిపోవద్దండి. కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత రైతు సోదరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.